కోడూరు కోర్టు కాడ వచ్చి వింటే చూస్తే తెలుస్తుంది మీకు. నీకు వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తెలుసు, బ్లైండ్ అతను. అతని జీవితం చిల్లాపనలు చేసేసి దేని పనికి రాకన్నా అతను ఒక బ్లైండ్ను నరకం చూపించావు, భూలోకంలోనే యమలోకం చూపించావు ఆ వ్యక్తికి. వేణుగోపాల్ రెడ్డి ఎవరో నీకు తెలుసు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు. అతను బతికిన బతుకులు అబ్రోడ్లో నీ జీతం అంతా కలిసి కూడా నెలాపోతే నీ జీతం అంతా కలిసి కూడా అతని ఫ్లాట్ బాడుగులో కూడా కనీసం 60-70% నీ జీతం అంతా కలిపి కూడా అబ్రోడ్లో అతని ఫ్యామిలీ అతను బతికిన బ్రతుకు కొన్ని వందల మందికి అన్నం పెట్టినోడు వేణుగోపాల్ రెడ్డి అనే వ్యక్తి. అలాంటిది టైం బాగాలేక కరోనాతో అతను దుబాయ్లో హాస్పిటల్ అడ్మిట్ కావడం, కోమాలోకి వెళ్ళిపోవడం, అతనుకు కంటి చూపు పోవడం కరోనా వల్ల. ఒక నెల కోమాలో ఉన్నాడు పాపం అతను. ఆ వేణుగోపాల్ రెడ్డి ఎవరో తెలియదు. ఆ వేణుగోపాల్ రెడ్డి ఇక్కడ ఎంత లంచం తీసుకున్నావు తెలుసా నీకు? నా కాడ రికార్డు ఉంది. వేణుగోపాల్ రెడ్డి గారు నువ్వు ఎంత లంచం తీసుకున్నావో బ్లైండ్ అనే వ్యక్తి నా కాడ రికార్డు ఉంది. ఆధారాలతో మాట్లాడుతున్నా అమర్నాథ్ రెడ్డి. ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. నువ్వు ఎవరెవరి కాడ ఎంత తీసుకునింది ఒకటిదేంది వాళ్ళదే వెళ్ళి వదిలేదు. నువ్వు నా మీదనే కేసు రిజిస్టర్ చేసే కేసు కట్టావు నా పైనే. నువ్వు రా, నా డిపాచర్ చూపిస్తా, నా పాస్పోర్ట్ చూపిస్తా, నా బోర్డింగ్ చూపిస్తా, నా టికెట్ చూపిస్తా. చేసావో లేదు, నువ్వు తప్పుడు కేసులు పెట్టావో లేదా? ఎంతమంది జీవితాలు ఆడుకున్నావు నువ్వు కోడూరులో? పోలీసు యూనిఫామ్ వేసుకుంటారా? ఒక్క రోజున నీతి నిజాతిగా పనిచేసేది నేర్చుకోరా. నీకు పిల్లలు అనే వాళ్ళు ఉన్నారు. గతంలో నువ్వు నీ ఫ్యామిలీతో బాధపడతా ఉన్నావు. ఇప్పుడు నీ ఫ్యామిలీతో బాధపడుతున్నావు. నువ్వు చూస్తున్నావు, నీ కళ్ళారా చూస్తున్నావు ఎంత బాధపడేది నీ భార్యతో. నువ్వు నాకు తెలుసు ఆ విషయం, నీకు తెలుసు. నీ ఫ్యామిలీతో నువ్వు ఎంత బాధపడేది నాకు తెలుసు, నీకు తెలుసు. మాపులు ఏడ్చుకుంటున్నావు, పగులు కూడా కాదు. పగులు ఏడితే చూస్తారని చెప్పి రాత్రులు ఏడ్చుకుంటున్నావు నువ్వు. నీకున్నట్టు అందరికీ ఉంటారు భార్య బిడ్డలో. తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి కోర్టుల చుట్టూ తిప్పి, స్టేషన్ చుట్టూ తిప్పి. ఇదేనా నీకు నేర్పిన చట్టము? నీ ట్రైనింగ్ ఇదే నేర్పించారా నీకు? వేణుగోపాల్ రెడ్డి బతికిన బతుకులో కనీసం అతను ఖర్చు పెట్టి అతని లైఫ్, అతను వాడే బట్టలు కావచ్చు, అతను వాడే స్పెట్స్ కావచ్చు, దాంట్లో కనీసం నీ జీతం అంతా కలిసి అతను వారం ఖర్చులే. అతను ఒక కాంట్రాక్టర్. వేణుగోపాల్ రెడ్డి జీవితాన్ని దేనికి పనికి రాకుండా చేసిన ఎవడా వేణుగోపాల్ రెడ్డి నీకు తెలుసు. రా, డిబేట్లు అతనే తీసుకొని కూర్చోబెట్టిస్తా, నేను వస్తా. ఎంతమంది పైన నువ్వు తప్పుడు కేసులు పెట్టినావు రా, నేను చూపిస్తా నీకు. వేణుగోపాల్ రెడ్డి నెంబర్ బ్లాక్ చేసినావు, నా నెంబర్ బ్లాక్ చేసినావు, ఇంకా కొంతమంది నెంబర్లు బ్లాక్ చేసినావు. రా, ఎంతమందిని స్టేషన్ తీసుకుపోయి నువ్వు కొట్టింది, బట్టలు ఇప్పింది. సాటి మగోడు, ఒక మగోడు కొట్టడం, ఒక సాటి మగోడు గోడల్లో పడమైందిరా 0.5గా. నా చూడంగా నువ్వు 0.5గా అనిపిస్తుంది. ఎంతమంది లేడీస్ని నువ్వు ట్రాప్ చేసిన కోటర్లో చెప్పమంటావా? మీడియా ముందర కూర్చుందాం, డిబేట్లో కూర్చుందాం. ఎవడు ఏమేమి చేసినాడో చెప్పిస్తా నీకు. రా, కూర్చున్నారా? నువ్వు కూర్చో డిబేట్లో, నేను కూర్చుంటా. ఎవడు చేసిన దాంట్లో తెలుసుకున్నావరా? నిద్రట వస్తుందిరా నీకు, నిద్రట వస్తుందిరా. అన్ని పాపాలన్నీ చేసి ఇది చేస్తున్నాం, ఇది పాపమే. ఈడ కాకపోయినా పైకైనా పోయి సమాధానం చెప్పుకోవాలా? పైన అక్కడ ఉన్నాడు, వానికైనా సమాధానం చెప్పుకోవాలని కొంచెం కూడా భయం లేదురా నీకు? మాటకు ముందు ఒరే ఎవడికన్నా మర్యాద ఇచ్చేది నేర్చుకున్నావురా నువ్వు స్టేషన్లో? ఇదేనంటారా నీకు ట్రైనింగ్లో నేర్పిందే? కోర్టు కాడికి వచ్చి చూడరా జనాల గోడు. చిన్న బిడ్డలను వేసుకొని వానకు ఎండకు. నేను నా కళ్ళతో చూశాను రా ఎంతోమందిని. నా కళ్ళతో చూశాను. నువ్వు పెట్టే టార్చర్లో కోటర్లో లైన్లో నిలబడుకొని రాత్రులు 10కి 11కు చిన్న బిడ్డలను వేసుకొని ఆ తల్లులు ఆడుంటా వస్తే పడకరం కన్నా పోతే బయట కూర్చో మళ్ళీ మా పిలుస్తాననేది, పో బయటికి అనేది. నా కళ్ళతో చూశాను ఎంతోమందిని. చూసి తిరిగి ఒక నెల నా నుంచి కాక అప్పుడు మీడియా మిత్రుల ద్వారా ఎస్పీ కాడికి వినా నేను. కోటర్లో న్యాయం జరుగుతుందంటే నిజంగా మీడియా మిత్రులే వందనం, పాదాభివందనం. మీడియా మిత్రులకి వందనం, పాదాభివందనం. మీడియా మిత్రులు లేదే కోటూరు పోలీస్ స్టేషన్కి పోతే ఏ సామాన్యుడికి న్యాయం జరగదు. ఏ రోజైనా ఒక్క రోజైనా మంచి చేసినావరా నువ్వు? ఎవడికన్నా ఒక్కడికన్నా మంచి చేసినావా? నువ్వు ఇంత పాపస్తుడివి, ఇంత నేరాల ఓరాలు చేసేవాడు, నువ్వు ఎవడికి మంచి చేస్తావులే? ఇంత చేసేవాడు నువ్వు ఎవడికి మంచి చేస్తావులే? అది నీ డిఎన్ఏలో లేదు అసలు. నువ్వు మంచి చేసేది నీ డిఎన్ఏలో లేదురా స్వామి. అది ఎందుకురా
ఏం వస్తుందిరా ఒకటి సంసారాలు ఇంకొకటి జీవితాలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ చిన్న గొడవను పెద్ద గొడవ చేసి నాశనం చేసి దేనికి పనికి రాకన్నా ఎలకాలం మేకప్ వేసుకునే వాళ్ళు ఉండర్రా. కరెక్ట్ వాడు ఎవడు ఒకటి తగులుతాడు, తగిలినప్పుడు తెలుస్తుంది నీకు. కరెక్ట్ వాడు ఎవడో ఒకటి తగులుతా ఓపిక నలిచినప్పుడు తెలుస్తుంది నీకు. వాడు మనసు విరిగి వాడు గుండె బండయ్యి ఎందుకురా ఈ బతుకు అనుకునేటప్పుడు వాడు అడ్డం తిరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు. నేను ఆధారాలతో మాట్లాడుతున్నా, ప్రతిదీ ఆధారాలతో మాట్లాడుతున్నా. ప్రతిదీ నా కాడ ఆధారం ఉంది. నా కాడ నువ్వు ఎంత లంచం తీసుకుంది రా, నేను చెప్తా. ఏ అకౌంట్లో వేసినా ఎవడు నీకు తెచ్చి ఇచ్చినాడు రా, నేను చెప్తా నీకు. డిబేట్లో కూర్చుందాం రా. నువ్వు నీ పై అధికారులను దొడుకోవస్తావు, పై అధికారులను లేక నీ పెద్ద మనుషులను ఎవరిని దొడుకోవస్తావు. నువ్వు 5 లక్షలు డిమాండ్ చేసినావు లేదు కేసులో చెప్పు. 5 లక్షలు ఇది పెద్ద కేసు రాసినావు, లక్షలు డిమాండ్ చేసినావు. ఎంత లంచాలు తీసుకున్నావు? స్టేషన్ వేలు కోసం ఏంది లక్షలు లంచాలు తీసుకోవడం ఏంది? ఎందుకురా మారరా, కొంచెం అన్నా మారరా, ఇంకన్నా మారరా. ఎంతమంది జీవితాలు నాశనం చేసినావురా నువ్వు? ఎంతమంది ఇంకా ఆడ బుచ్చినాయుడు కంట్రీలో ఇప్పుడు ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తున్నావు?